జీవితంలో రెండు సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. ఒకటి పుట్టుక, రెండోది మరణం. అయితే అసలు ఆ మరణంతోనే జీవితం ముగిసిపోదట. సరైన పద్ధతుల్లో చికిత్స చేస్తే తిరిగి బతకవచ్చట. ఇది మనం చెప్తున్న మాట కాదు, న్యూయార్క్ యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ చెప్తున్న మాట. డెత్ అంటే ఫుల్ స్టాప్ కాదు, జస్ట్ పాజ్ మాత్రమే. శరీర భాగాలను తిరిగి పనిచేసేలా చేస్తే పునరుజ్జీవం సాధ్యమేనంటున్నారు ఆయన. ఆ వివరాలు ఈ స్టోరీలో చూడండి. మరణమంటే ముగింపు కాదు, అది విరామం మాత్రమే. తలుచుకుంటే తిరిగి బతకవచ్చు. సంచలనం కలిగిస్తోన్న శామ్ పర్నియా పరిశోధన. చనిపోవడం అంటే ఇక అన్నీ అయిపోవడం కాదు, ఇంకా ఉందంటున్నారు న్యూయార్క్ కి చెందిన డాక్టర్ శామ్ పర్నియా. అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం. చనిపోయాడనుకున్నారు, తిరిగి లేచి వచ్చాడు. ఆశలు వదిలేసుకున్నారు, తిరిగి బతికి వచ్చాడు అంటూ వార్తలు చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏం జరిగింది? సైన్స్ కి అందని అద్భుతాలు కొన్నుంటాయి. కొందరు తాము మరణాంతర జీవితాన్ని గమనించామని, తమకి ఓ చీకటి గుహలో ఉన్నట్లు అనిపించిందని కొందరు చెప్పారు. మరికొందరు తమకు ఓ భారీ వెలుగు కనిపించిందని చెప్పారు. అయితే ఇదంతా కూడా వారి భ్రమలుగా కొట్టిపారేసేవారు. కానీ నిజంగానే చనిపోయాడని ప్రకటించిన తర్వాత కొందరు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. కొంతకాలం బతుకుతారు. దానికి కారణాలు ఏంటి అనేది చెప్పలేరు. ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీ డాక్టర్ కూడా ఈ క్రమంలోనే తన పరిశోధన వివరాలు చెప్తున్నారు. చావు అంటే శరీర భాగాలు పనిచేయడం ఆగిపోవడం అని, తిరిగి వాటిని పని చేసేలా చేస్తే పునరుజ్జీవం సాధ్యమంటున్నారు ఆయన. మన శరీర భాగాలకు ఇంపల్స్ అంటే సంకేతాలు అందించేది మెదడు. ఈ మెదడు పనిచేస్తున్నంత కాలం మనిషి బతికి ఉన్నట్లే లెక్క. అలానే గుండె కొట్టుకోవడం ఆగిపోతే కూడా మరణం సంభవిస్తుంది. కానీ అదే గుండెను సిపిఆర్ చేయడం ద్వారా పని చేసేలా చేయడం ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. శామ్ పర్నియా చెప్తున్నది కూడా ఇదే. శరీరంలోని కణజాలం చనిపోతే తిరిగి వాటిని బతికించవచ్చట. తద్వారా మనిషిలో కూడా తిరిగి జీవం తీసుకురావచ్చు అంటారాయన. అయితే అందుకు వాడే మెడికల్ టెక్నిక్ కీలకం అనేది శామ్ పర్నియా పాయింట్. ఎక్మో మిషన్లతో పాటు ప్రత్యేకంగా తయారు చేసిన కాంబినేషన్ డ్రగ్స్ కనుక వాడితే పోయిన ప్రాణాన్ని వెనక్కి తీసుకురావచ్చని చెప్తారు. ఈ మధ్యనే ఆయన గుండెపోటు వచ్చిన పేషెంట్లకు సిపిఆర్ కాక్టైల్స్ ఇవ్వగా అద్భుతంగా పనిచేసినట్లు చెప్తున్నారు. విటమిన్ సి, ఎఫినెఫ్రిన్, మెట్ఫార్మిన్, వాసోప్రెసిన్స్, సోల్బ్యూటమైన్ డ్రగ్స్ ను కలిపి ఇవ్వడమే ఈ సిపిఆర్ కాక్టైల్ గా డాక్టర్ల భాషలో పిలుస్తూ ఉంటారు. న్యూయార్క్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శామ్ పర్నియా చెప్తున్న విధానాన్ని డీప్ గా పరిశీలిస్తే అందులో సైన్స్ కనిపిస్తుంది. అయితే ఒకసారి చనిపోయినట్లు ప్రకటించిన వ్యక్తులపై వైద్య విధానాలను ప్రయోగించవచ్చా లేదా అనే ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. అయితే ఆయన పరిశోధనలోనే తెలిపినట్లు మనిషి మెదడు మరణం సంభవించిన కొన్ని గంటల పాటు సజీవంగా ఉంటుంది. అంతేకాదు కొన్ని రోజుల పాటు కూడా మెదడు తన పని చేస్తుందని శామ్ పర్నియా చెప్పడం సెన్సేషన్. ఈ కోణంలోనే పరిశోధనలు మరిన్ని సాగి విజయవంతం అయితే ఇక మరణాన్ని జయించడానికి ఓ దారి ఏర్పడినట్లే భావించాలి.